దీపికా పదుకునే తెలుగు దర్శకులను మర్చిపోలేకపోతోంది. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే ఉంది. తనకు 500 కోట్లు 600 కోట్ల బడ్జెట్ ముఖ్యం కాదని, వ్యక్తులే ఇంపార్టెంట్ అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కల్కి 2 స్పిరిట్ మూవీస్ నే టార్గెట్ చేసి విమర్శించిందా? చూద్దాం. దీపికా పదుకునే వర్కింగ్ అవర్స్ వివాదం సీరియల్లా సాగింది. సద్దు అడిగింది అనుకుంటే కల్కి స్పిరిట్ మేకర్స్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసింది. స్పిరిట్ కల్కి 2 నుంచి దీపికా పదుకునేను తప్పించగా తనపై వచ్చిన విమర్శలను ఒక్కొక్కటిగా తిప్పికొడుతోంది. 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తానని దీపిక పెట్టిన కండిషన్ పై విమర్శలు వెల్లువెత్తగా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలను వర్కింగ్ అవర్స్ వివాదంలోకి లాగింది దీపిక. అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని పేర్కొనడంతో వర్కింగ్ అవర్స్ పై రచ్చ మొదలైంది. వాళ్ల పేర్లు చెబితే విషయం పక్కదారి పడుతుందని, అందుకే పేర్లు చెప్పాలి అనుకోవడం లేదంటోంది దీపిక. ప్రభాస్ స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకునేను సెలెక్ట్ చేశాడు దర్శకుడు సందీప్. దీపిక తన పాపను చూసుకోవడానికి రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు షూటింగ్ చేయనని, నైట్ షూట్స్ ఉండకూడదని దీపిక కండిషన్ పెట్టిందట. దీనికి సందీప్ ఒప్పుకోలేదని, స్పిరిట్ లో ఇంటిమేసీ సీన్స్ ఉన్నాయని, అందుకే దీపిక రిజెక్ట్ చేసిందంటూ రకరకాల వార్తలు బయటకొచ్చాయి. దీంతో ఫైర్ అయిన సందీప్ వంగ దీపిక పేరెత్తకుండా ఓ టాప్ హీరోయిన్ పిఆర్ టీమ్ తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ కాంట్రవర్సీ ముగిసిందో లేదో కల్కి 2లో దీపిక నటించడం లేదని మేకర్స్ ప్రకటించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదరలేదు, ఇలాంటి సినిమాలకు కమిట్మెంట్ కావాలని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో నోట్ పెట్టింది. దీపికకు కమిట్మెంట్ లేదా అన్న చర్చ మొదలైంది. దీంతో ఓపెన్ అయిన దీపిక అందరికీ సమాధానమిచ్చేలా పోస్ట్ పెట్టింది. షారుఖ్ తో 6వ సినిమా చేస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. తన యాటిట్యూడ్ నచ్చకపోతే షారుఖ్ తనతో 6వ సినిమా ఎలా చేస్తున్నాడన్న అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది దీపిక. దీపిక ఇంటర్వ్యూ ఇచ్చిందంటే కల్కి స్పిరిట్ మేకర్స్ ను టార్గెట్ చేయాల్సిందే. ఇండైరెక్ట్ గా కౌంటర్ వేస్తోంది దీపిక. సినిమాల విషయానికొస్తే తనకు డబ్బు కంటే మనుషులే ముఖ్యమని, 500 కోట్లు 600 కోట్ల గురించి ఆలోచించనని చెప్పుకొచ్చింది. ఈ మాటలన్నీ స్పిరిట్ కల్కిని ఉద్దేశించి మాట్లాడిందే కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? 500 కోట్ల గురించి ఆలోచించదు అన్న దీపిక 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న అల్లు అర్జున్ సినిమా ఎందుకు చేస్తోంది? ఇదేమైనా 50 కోట్ల సినిమానా అంటూ ఎదురుదాడికి దిగారు. వ్యక్తులకు మాత్రమే వాల్యూ ఇచ్చినప్పుడు సినిమాకు 30 నుంచి 40 కోట్లు తీసుకోవడం ఎందుకు? 3 కోట్లకే చేయొచ్చు కదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.